పెద్ది సినిమాలో హీరోకి ఒక లక్ష్యం ఉంటుంది. తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలి. అందుకోసం ఎన్నో అవమానాలు, మరెన్నో అడ్డంకులను ఎదుర్కొని పోరాడతాడు. అయితే అదే తరహాలో అనంతపురం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన యువకుడు సాకే బాబుకు కూడా ఒకే ఒక ఆశయం ఉండేది. కూలి పనులకు వెళ్లే తల్లిదండ్రుల కష్టాలకు ప్రతిఫలం ఇవ్వాలి, మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలబడాలి అని. పేదరికం వారి ఇంటి చిరునామా అయినా కొడుకు భవిష్యత్తు విషయంలో ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ రాజీ పడలేదు. వారి శ్రమను చూస్తూ పెరిగిన బాబు జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో చిన్నప్పటి నుంచే కష్టపడ్డాడు. ఎన్నో పరీక్షలు, ఎంతో కఠిన శ్రమ, నిరీక్షణల తర్వాత సాకే బాబు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే CISF లో ఉద్యోగాన్ని సాధించాడు. ఆ రోజు ఆ పేద కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. సంతోషంగా తన ఉద్యోగం చేసుకుంటూ దేశానికి సేవ చేస్తున్న తరుణంలో ఆ సంతోషాన్ని చూసి విధి అసూయపడింది. ఢిల్లీ నుంచి సెలవుల కోసం స్వగ్రామానికి వస్తున్న సమయంలో జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదం సాకే బాబు జీవితాన్ని ఒక్క క్షణంలో తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో బాబు తన ఎడమ కాలును కోల్పోయాడు. ఒక్క క్షణంలో జీవితమంతా మారిపోయింది. ఎన్నో కలలతో సాధించిన ఉద్యోగం కళ్ళ ముందే దూరం అయిపోయింది. రామ్ చరణ్ సార్కి ఇంకా చాలా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే మా పారా అథ్లెట్ల గురించి లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి ఆ సినిమా ఆ పొజిషన్ అంటే ఆయన ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం చాలా గ్రేట్ సార్. సార్ అయితే చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే సార్ వచ్చేసి ఒక ఊరి కోసం, నేను వచ్చేసి నా అంటే నా గురించి నన్ను అందరూ తక్కువగా చూస్తారు, నేను అందరితోనే ఈక్వల్గా ఉండాలా, వాళ్ళతోనే సమానంగా ఉండాలా అనే ఉద్దేశంతోనే నేను ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాకుండా మనం అందరితోనే సమానంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఏ విషయాన్నైనా నేను అంటే స్పోర్టివ్గా తీసుకొని ఛాలెంజ్ చేసుకుంటా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ ద్వారా సార్ని కలిసే అవకాశం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తూ సార్కి వేరే చాలా థ్యాంక్స్ చెప్తా సార్. ఖచ్చితంగా అయితే అవకాశం వస్తే సార్ని ఖచ్చితంగా కలుస్తా సార్. దొరుకుతుందనే చాలా ఆశతో ఉన్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా హారిజంటల్ ప్రకారం 3% రిజర్వేషన్ కూడా నారా లోకేష్ సార్ మొన్న లాస్ట్ ఇయర్ చేశారు. అలా దాంట్లో మా పారా అథ్లెట్లు కలపడం వేరే ఇంకా చాలా చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇంతకుముందు మామూలుగా ఓన్లీ నార్మల్ ప్లేయర్స్ కొట్టే ఉండే, దానికి మమ్మల్ని యాడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం చేత మాకు ఏదైనా జాబ్ కానీ, అంటే జాబ్ అంటే నేను గెలిచిన మెడల్కి ఈక్వల్గా ఏదైనా జాబ్ వచ్చి, ప్లస్ నాకు ఇప్పుడు ఇంకా నేను ఇంటర్నేషనల్ లెవెల్కి ఆడాలని చాలా అనుకుంటున్నాను సార్. కానీ ప్రజెంట్ ఉన్న లెగ్తో అయితే నేను వర్కౌట్స్ చేయలేను. ఏదైనా ఈ లెగ్ తీసేసి చేయాల. నాకు ఈ లెగ్ ఏమైనా స్పాన్సర్ చేస్తే గవర్నమెంట్ తరఫున చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఇది వచ్చేసి ఓన్లీ బేసిక్ లెగ్గే. మనకి కావాల్సిండేది నేను అక్కడికి నేషనల్ వెళ్ళి ఆడేటప్పుడు నేను చూస్తాను కాబట్టి వాళ్ళు ఒక హర్యానా వాళ్ళు కానీ ప్లస్ ఒక ఆర్మీ వాళ్ళు వస్తారు సార్. వాళ్ళకు వచ్చేసి హైడ్రాలిక్ లెగ్స్ అని ఉంటాయి సార్. అలాంటి లెగ్స్ మన ప్రభుత్వం చేత మనకి అలా ఉన్న ఇక స్పోర్ట్స్ పర్సన్కి కానీ ప్రొవైడ్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది సార్. సార్ నేను 2024లో ఫస్ట్ నేషనల్ గోల్డ్ మెడల్ సాధించాను సార్. మళ్ళీ ఆ తర్వాత 2025లో ఖేలో ఇండియాలో ఓన్లీ టాప్ ప్లేయర్ తీసుకుంటారు. ఖేలో ఇండియాలో టాప్ ప్లేయర్స్ తీసుకున్నప్పుడు అక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది సార్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కొద్దిగా షోల్డర్ ఇంజరీ ఉన్నా దానికి పికప్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఇయర్కి ఫుల్ ప్రిపేర్డ్గా తయారవుతున్నాను సార్. మళ్ళీ నేషనల్స్ ఉన్నాయి సార్. మళ్ళీ ఆ తర్వాత ఖేలో ఇండియా ఉన్నాయి. ఆ రెండు ప్రజెంట్ వచ్చేసి నా ముందున్న టార్గెట్ సార్. ఇంటర్నేషనల్ ఆడాలంటే ఎనీ ఇంటర్నేషనల్ అంటే దగ్గర 5 to 6 lakhs వరకు అమౌంట్ ఖర్చు అవుతుంది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. ఇంకా బయట కంట్రీకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఫైనాన్షియల్. అలా మా ప్లేయర్లను గుర్తించి, మెడల్ వచ్చిన ప్లేయర్లను గుర్తించి మన ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాను. గుర్తించి ఇలా మెడల్స్ వచ్చిన వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తే చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఒకవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ భారం మోయలేక సాకే బాబు జీవితం ప్రశ్నార్థకంగా మారింది. కానీ పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ లాగే బాబు కూడా ఓడిపోవడానికి సిద్ధంగా లేడు. పడిపోయినా మళ్లీ లేచి నిలబడ్డాడు. తన శారీరక వైకల్యాన్ని బలహీనతగా కాకుండా ఒక బలంగా మార్చుకున్నాడు. పారా అథ్లెటిక్లో అడుగుపెట్టాడు. చిన్నప్పటి నుంచి క్రీడలంటే అమితమైన ఇష్టమున్న బాబు మొదట క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత ఖోఖోలో ప్రతిభ చూపించాడు. ఆ పట్టుదలతోనే పారా అథ్లెటిక్లో షార్ట్ పుట్ విభాగాన్ని ఎంచుకున్నాడు. షార్ట్ పుట్ విభాగంలోనే బాబు తన అసలు సిసలైన ప్రతిభను నిరూపించాడు. ప్రతిరోజు గంటల తరబడి సాధన, నొప్పి ఉన్న అలసట వచ్చినా భరిస్తూ దేశం కోసం పతకం సాధించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాడు.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో తన ముద్ర వేస్తూ అనేక పతకాలు సాధించి అనంతపురం జిల్లాకు పేరు తీసుకొచ్చాడు. తాజాగా జరిగిన అంతర్జాతీయ పారా అథ్లెటిక్ పోటీల్లో షాట్ పుట్ విభాగంలో పాల్గొన్న సాకేబాబు అద్భుత ప్రతిభను కనబరిచాడు. భారీ పోటీని ఎదుర్కొని గోల్డ్ మెడల్ సాధించాడు. భారత జెండాను భుజాన వేసుకొని నిలబడిన ఆ క్షణం తన జీవిత పోరాటానికి దక్కిన గొప్ప గుర్తింపుగా పేర్కొన్నాడు బాబు. రైతు పని పోతాను, నా సన్న కొడుకు ఏందో జాబ్ చేస్తా అంటే ఇబ్బంది అయిపోతుంది ఇంటి దగ్గర అనేసి మా వాళ్ళన్న పోతే లేడనేసి ఇంక చాపేందో చూసుకోవాలి కదా అని అన్ని చేసుకోవాలి, మనకు ఎట్లా వస్తుంది అని ఉండాలి సార్. మేము రోజు 150 మేము అప్పుడు చాలా సంతోషంగా మాకేదో వచ్చింది గవర్నమెంట్ జాబ్, నా కొడుకు చదువుకోని దానికి అదో లేని సంతోషంగా ఉంటుంది సార్ బాగా. మళ్ళీ ఇట్లా పోయి అట్లా అయినాక కానీ పోయినాడు, పోయి ఏదోలే అంత దూరము ఎట్లబ్బా పోయినాడే కాలేదు, ఇబ్బంది అవుతుంది మా కొడుకు ఎట్లా చేసుకునేదానికి ఏందన్నా చేసేదానికి అనుకొని నాకేమో బాగుందిలేమా అనేసి 2 ఏళ్ళ పాటుగా అక్కడే ఉన్నాడు సార్. ఉండి మళ్ళీ ఏమో వచ్చి ఇంటికి వచ్చి మాకు చెప్పలేదు సార్. ఇంటికి వచ్చి ఏనన్నా పోలేదు అంటే మేము ఎక్కడ బాధపడతామనేసి ఉద్యోగం లేదు అనేసి లేదమ్మా నాకు అన్నాడు. సరేలేనైనా మనకి ఇంకా అదృష్టం లేనప్పుడు మనకి ఎందుకు, దేవుడు ఎట్లా పెడితే ఎట్లా కానీ మనం ఎట్లా కూలి నాలిపోతాం, బతుక్కుందాము, ఇంకేం చేస్తామో అని ఇట్లా బాధపడుకొని ఊరికైనాం సార్. మా అట్లా కాలు పోయింది మాకు. ఇంకా మా కొడుకులు తెస్తేనే మమ్మల్ని మాట్లాడిచ్చేది ఎవరైనా, లేకుంటే మనకి ఎవరైనా జనాలు తక్కువ చూసేది, అవి పోతే ఏం అడుగుతారో వాళ్ళు మనం వాళ్ళ ఇంటి దగ్గరికి అనేసి అట్లా కానిలేనైనా మనకి ఎప్పుడో దేవుడు సాయం అవుతాడు అని అనుకొని మేము సార్ ఇట్లా కూలి నాలిపోయి వాళ్ళ ఆయనకి ఆరోగ్యం బాగాలేక ఇట్లా అయిపోయి ఇంకంతే. కానీ మనమేలేమా దేవుడు ఎప్పుడోసారి నాకు వస్తుంది కానీ ఏందో ఒకటి జాబు నేను మెడల్ తెచ్చుకొని ఇట్లా దీని కింద వస్తుంది మనకి, అది ఇది చదువుకుంటాండే రాస్తాండే ఎగ్జామ్లు అట్లా ఇట్లా సార్ మాకు పోతాండే. కానిలే అని మేము ఊరికేనే ఇంకా నేను ఊర్లో రైతు పని పోయి తెచ్చి అట్లా ఉంటాను సార్, బతుకుంటాను. పోతానంటున్నాడు సార్. ఇంకా ముందుకు పోయి బాగా పోయి ఆడి వెళ్ళి బాగా ఇంటికి వస్తే మాకు సంతోషమే సార్. పెద్ద సినిమాలో రామ్ చరణ్ క్రికెట్, రెజ్లింగ్, పారా అథ్లెటిక్ లో ఎలాగైతే విజయం సాధిస్తాడో సాకేబాబు కూడా అదే తరహాలో క్రీడల్లో రాణించాడు. అందుకే ఆ సినిమా చూసినప్పుడు తనకదే గుర్తుకొచ్చిందని బాబు చెబుతున్నాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన బాబు జీవితం ఇంకా సాధారణంగానే సాగుతుంది. ప్రస్తుతం ఒక చిన్నపాటి జిరాక్స్ సెంటర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ఒకసారి కలవాలని ఉందని, నా కథ ఆయనకు చెప్పాలని ఉందని, మాలాంటి వారి జీవితాలను సినిమాలో చూపించినందుకు ధన్యవాదాలు చెప్పాలని ఉందంటూ ఎంతో భావోద్వేగంతో చెబుతున్నాడు బాబు. ప్రస్తుతం జిరాక్స్ సెంటర్ ని నడుపుకుంటూనే క్రీడల్లో సాధన కొనసాగిస్తున్న సాకేబాబుకు జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం ఎంతో అవసరం. మంత్రి నారా లోకేష్ చొరవతో పారా అథ్లెటిక్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు కల్పించడం సంతోషకరమని, తాను సాధించిన పథకాల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం కల్పించిందని కోరుకున్నాడు. ప్రస్తుతం వాడుతున్న హైడ్రాలిక్ కృత్రిమ కాలు సరైన సహకారం అందించడం లేదని, జాతీయ పోటీల కోసం అధిక నాణ్యత కలిగిన బ్లడ్ లేదా కృత్రిమ కాలు అవసరమని, దాతలు సహాయం చేస్తే దేశం గర్వపడేలా మరిన్ని పథకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. 5లో ఖేలో ఇండియాలో సిల్వర్ మెడల్ ఇచ్చినాడు. మా అన్నకి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మంచి సపోర్ట్గా ఉంటా. మా అన్న నేను కూడా పిలుచుకొని పోయి ప్రాక్టీస్ చేయించి మా అన్నకు చాలా సపోర్టివ్గా ఉంటాను. అంతేకాకుండా మా అన్న 2016లో ఈ జర్నీ స్టార్ట్ చేసినాడు. అంటే ఫస్ట్ మదురైలో ఇట్లా ఒక ఆదిత్య మోతా ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకొని మదురైలో కోచింగ్ తీసుకున్నాడు 1 year. రంజిత్ సార్ అని చెప్పేసి ఆయన దగ్గర కోచింగ్ తీసుకొని మళ్ళీ 2019లో వచ్చినాడు. 2019లో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. అప్పుడు మా అన్న ఇంటి దగ్గరే ఉంటే కొంచెం కష్టం అయిపోతుంది, ఇంటి దగ్గర కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి మా అన్న మళ్ళీ ఒక 2 months బెంగళూరుకి వెళ్ళి మొబైల్ రిపేర్ నేర్చుకొని మా అన్న జిరాక్స్ సెంటర్ మొబైల్ రిపేర్ అట్లా చిన్నవన్నీ చేసుకుంటా ఇప్పుడు జీవనం సాగించుకుంటా అట్లే పారా స్పోర్ట్స్లో కూడా కొనసాగుతూ మా అన్న సపోర్ట్గా ఉంటూ మాకు సపోర్ట్గా ఉంటూ ఇప్పుడు నేను కూడా మా అన్నకు సపోర్ట్గా ఉంటూ
2024లో నాకు జాబ్ వచ్చింది. అప్పుడు మా అన్నకు కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. మా అన్నకు గోల్డ్ మెడల్ రావడం వల్ల ఇంకా మా అన్నకు కూడా మంచి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇక నేను పోయి నా జీవితం చూసుకుంటే మా అన్న ఇబ్బంది పడతాడు, మా అమ్మ ఒకతే ఉంటుంది. అంటే అప్పుడు మా నాన్న ఉండే, బట్ హెల్త్ మా నాన్నకు కూడా బాగాలేకోకుండా ఉండే. నాకు జాబ్ చేయాలని ఉండే, బట్ కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంది. మా అన్నకు అంగవైకల్యం ఉంది. సో మా అన్న కూడా ముందుకు పోవాలా. ఇప్పుడు ఎట్లా కొంచెం గోల్డ్ మెడల్ కొట్టినాడు, మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మా నాన్నకి హెల్త్ బాగాలేదు, మా అమ్మ ఒకతే ఉంటుంది. సో వీళ్ళందరినీ వదిలి ఉండలేక ఇక్కడికి వచ్చేసి మా అన్నని చూసుకుంటూ, మా అన్న షాప్ని చూసుకుంటూ ఒక ఘోర ప్రమాదంతో ఆశలన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా విధిని ఎదిరించి నిలిచాడు సాకేబాబు. శారీరక వైకల్యం శరీరానికే కాని సంకల్పానికి కాదని నిరూపించి దేశానికే గర్వకారణంగా నిలిచిన సాకేబాబు నిజ జీవితంలో నికార్సైన రియల్ హీరో. ప్రభుత్వం మరియు దాతలు స్పందించి ఈ వీరుడికి అండగా నిలవాలని ఆశిద్దాం.